స్పెషల్ స్టేటస్ విషయంలో ఏపీకి హ్యాండ్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకు మించి నిధులిస్తామంటోంది. ఏపీని లోటు బడ్జెట్ నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ కొత్త పల్లవి అందుకుంది. నిధులిచ్చినా ప్రత్యేక హోదా ఇచ్చినా తమ లోటు పూడితే అదే 10,000 అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ వ్యవహారం అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై స్పందించిన ఆయన ఈ విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తూనే అసలు విషయం స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సంగతి అటుంచితే అంతకు మించి నిధులు ఇస్తామని చెప్పారు. పద్నాలుగవ ఆర్థిక సంఘం సూచనల మేరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చి తీరుతుందన్న జైట్లీ, అదే ఆర్థిక సంఘం ఇప్పటికిప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిందని వివరించారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినందున దీనిపై ఏం చేయాలా అని ఆలోచిస్తున్నామన్నారు. హైదరాబాద్ తెలంగాణకు రావడం వల్ల ఏపీ ఆదాయానికి లోటు ఏర్పడిందన్నారు. ఆ లోటు మొత్తాన్ని భర్తీ చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు జైట్లీ. అయితే జైట్లీ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేసినా తమకు లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం కేంద్రానిదే అన్నారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు బాబు. ఈ రోజు జరిగిన దానిపైన ఎవరు కూడా మీరు అవాయిడ్ చేయలేం. కానీ అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు చేయూతనివ్వవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది. దానికోసం మళ్ళా ప్రయత్నం చేస్తాం, డెఫినెట్గా మాట్లాడతాం. వాళ్ళు సాంకేతికంగా వీలు కాదన్నప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా చాలా ముఖ్యం. ఇన్ని రోజులు స్పెషల్ స్టేటస్ కోసం ఎదురు చూసిన ఏపీ నేతలు ఇప్పుడు కేంద్రం ప్రకటనతో డీలా పడిపోయారు. అయితే నిధులిచ్చి తీరుతామన్న హామీ మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చిందంటున్నారు నేతలు.